ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమః. మిత్రులారా, ఈరోజు మనం మకర రాశి వారి ఆగస్టు 2026 గోచార ఫలాలను చూద్దాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క మకర రాశి కిందకు వస్తారు. వీరికి గ్రహస్థితి ఎలా ఉందో మనం గమనించినట్లయితే ఇది లగ్నం నుంచి 2వ స్థానంలో రాహువు నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పటికీ సువర్ణమూర్తిగా ఉన్నాడు. 3లో శని అత్యంత అనుకూలమైన స్థితిలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. పంచమంలో కుజుడు ఉన్నాడు ప్రతికూలంగా. షష్టంలో ఉన్నటువంటి బుధుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు నేను శని కొడుతున్నాను. సో సప్తమంలో గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో కేతువు నెగిటివ్గా ఉన్నాడు. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఉన్నట్లయితే అసలు వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో మనం ఒకసారి చూద్దాం. మొదటగా రాహువు నేను చెప్పినట్లుగా 2వ స్థానంలో ఉన్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ధన నష్టానికి, ప్రమాదానికి, కుటుంబంలో సభ్యుల్లోకి అనారోగ్యానికి, అపార్థాలకి కారణం రాహువు. ఎందుకు? ఈ ద్వితీయ స్థానం మనకి కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానం, నాలిక. సో మన నాలిక అదుపులో ఉన్నందువల్ల ఈ స్థానానికి సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు వచ్చినాయి అన్న వాక్స్థానం వలన ధన సంబంధం, ఈ మూడిటికి లింకు రాహువు. దుర్గాదేవిని ప్రార్థించండి. ఈ విధంగా రాహు యొక్క సమస్య మీకు పరిష్కారం అవుతుంది. ఇక తృతీయంలో శని భగవానుడు ఉన్నాడు. అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జనరల్గా శని భగవానుడు 30 ఏళ్ల చక్రంలో 2.5 సంవత్సరం 3వ స్థానంలోను, అదేవిధంగా 6వ స్థానంలో వచ్చినప్పుడు 6వ స్థానంలో వచ్చినప్పుడు 2.5 సంవత్సరం, అదేవిధంగా లాభస్థానంలో వచ్చినప్పుడు 2.5 సంవత్సరం, 7.5 సంవత్సరం మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాడు శని. మిగిలిన 22.5 సంవత్సరం మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఇప్పుడు 2.5 సంవత్సరం పీరియడ్ ఏదైతే నడుస్తుందో శని 3లో ఉండి మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు, అదేవిధంగా ఇల్లు, ధనము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, వివాహము, స్త్రీ సౌఖ్యము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పులు, ప్రమోషన్లు, అదేవిధంగా కింద సేవకులు అభివృద్ధి చెందుతారు, అనుకూలిస్తారు. పైన మీ బాసులు మీకు అనుకూలిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, యుద్ధాల్లో విజయము, వ్యాపారాల విజయం అన్నీ అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క శని భగవానుడి యొక్క స్థితి వలన. ఇది మిగిలింది పంచమంలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్, అకాల భోజనము, అవసరం లేని పనుల గురించి ఆలోచనలు, విపరీతమైన మెంటల్ టెన్షను, కుటుంబ సభ్యులకు, భార్యకు, సంతానానికి సమస్యలు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య గురించి టెన్షను, వాళ్ళకి సంబంధించిన సీట్ల గురించి టెన్షను, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల గురించి టెన్షను, వాళ్ళకి సంబంధించిన డబ్బు ఖర్చు గురించి టెన్షను. ఈ విధంగా కుజుడు ఎక్కువ రోజులు కాదు, మీకు 1-2 తారీఖుల వరకే కుజుడు ఈ పరిస్థితి ఉంది. తర్వాత ఆయన అనుకూలమైన స్థితిలోకి వస్తాడు, అది కూడా చెప్తాను మీకు. కానీ ఈ 1-2 రోజుల వరకు మాత్రం ఈ కుజుడు మనకి చాలా టెన్షన్ పెట్టబోతున్నాడు. ఆ 3వ తారీఖు నుంచి 45 రోజుల పాటు బ్రహ్మాండంగా కుజుడు మీకు అనుకూలిస్తాడు. ఈ తర్వాత మిగిలిన వాడు బుధుడు 6-8 స్థానాల్లో చాలామంది అనుకూలించకపోయిన 12 స్థానాల్లో ఈయన మాత్రం అనుకూలిస్తాడు బుధుడు. ఈ బుధుడి వలన శుభము, ధనము, ఆభరణాలు, ఆస్తుల యొక్క సంపాదన, సంతోషం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయము, కుటుంబ సౌఖ్యం, శత్రువుల మీద గెలుపు, రాజ సన్మానం, ఇవన్నీ కూడా మీకు బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ గురువు గారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, సంతానం లేని వాళ్ళకి సంతానం, పనులు, ఉద్యోగాలు, వృత్తుల అభివృద్ధి, స్థిరాస్తుల సంపాదన, గృహంలో శుభకార్యాలు, ఒకటి కాదు చాలా అత్యంత అనుకూలం. మీ పార్ట్నర్స్ తోటి మీకు చక్కని అనుకూలమైనటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం. అటు పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. గురువు గారు మీకు వచ్చే స్థితిలో అత్యంత అనుకూలంగా మీకు హెల్ప్ చేయబోతున్న 1 సంవత్సరం పాటు. మీరు బిజినెస్లు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఇది చాలా 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 బెస్ట్ పీరియడ్ మకర రాశి వారికి. గుర్తుపెట్టుకోండి, మీకు అటు శని అనుకూలంగా ఉన్నాడు, ఇటు గురువు అనుకూలంగా ఉన్నాడు, బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ శని గురువుల అనుకూలత్వం అనేది మీకు చాలా అడ్వాంటేజెస్. సో ఏదైనా ధైర్యం చేసేటువంటి పరిస్థితి మీకు ఉంది. నేను చెప్పాను కదా, కుజుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, 5th నుంచి 6th, 3వ తారీఖున వస్తాడు. 3వ తారీఖున ఎప్పుడైతే వస్తాడో ఆయన అన్ని రకాల అనుకూలతలు, అన్ని రంగాల్లో అనుకూలతలు,
రోగశాంతి, ఉత్సాహము, గౌరవము, పోటీ పరీక్షల విజయము, శత్రువుల నుంచి విముక్తి. సిక్స్త్ హౌస్లోకి ఎప్పుడే తలచాడో యు ఆర్ ద కింగ్ అనమాట. మీ శత్రువులందరూ కూడా డల్ అయిపోతారు. పుణ్య కార్యక్రమాలు చేయటము ఇవన్నీ కూడా కుజుడి కారణంగా మీకు అద్భుతంగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రవితోటి ఉన్న సమస్య ఏంటంటే, మీకు పక్కన మీ యొక్క స్పౌస్ తోటి కానివ్వండి, మీ బిజినెస్ పార్ట్నర్ తోటి ఉన్నటువంటి గుడ్ రిలేషన్ని కట్ చేయడం కోసం ఈ రవి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ రవి యాక్చువల్గా మీకు సెవెంత్లో ఉండటం వలన పనుల్లో జాప్యము, అదేవిధంగా స్పౌస్కి కానీ సంతానానికి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రయాణాల నష్టము, బోర్డర్ సమస్యలు, స్థలాల దగ్గర కానీ పొలాల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ పక్క వాళ్ళతోటి చిన్న చిన్న తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఈ రవి కారణంగా మీకు ఉంది. సరే, తర్వాత కేతువు గురించి మాట్లాడుకుందాం. ఈ కేతువు గురించి చూస్తున్నట్లయితే ఈయన అష్టమంలో ఉన్న సందర్భంలో సువర్ణమూర్తి అయినప్పుడు కూడా ఈయన వలన మీకు ధన నష్టం కానివ్వండి, ఆకస్మికమైనటువంటి ఖర్చు, దొంగతనాలు, అదేవిధంగా మన యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, బంధువుల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంటాయి. వినాయకుడు దీనికి ముఖ్యమైనటువంటి దేవుడు. మీరు వినాయకుడికి పూజ చేయండి, లేదా ప్రదక్షిణ చేయండి, లేదా నామం చేయండి. తర్వాత శుక్రుడు అష్టమంలో ఉన్నటువంటి మన భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వల్ల శుభము, ధనలాభము, సుఖప్రాప్తి, విలాస వస్తు సంపాదన, వస్త్రలాభము, ఆరోగ్యము, అలాగే 9 కాబట్టి పెద్దలతోటి, మతాధికారులతోటి, తండ్రితోటి చక్కని అద్భుతమైనటువంటి చర్చలు, లాభకరమైనటువంటి విదేశీ ప్రయాణాలు, తర్వాత లగ్జూరియస్ లైఫ్, ఇవన్నీ కూడా శుక్రుడు మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. 45 రోజుల పాటు దాదాపు ఈయన ఉన్నాడు. సో మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఎలాంటి ప్లాన్లైనా చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది. కాబట్టి ధైర్యంగా ఆలోచించి ముందడుగు వేయచ్చు. స్వస్తి.